అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వార్తాంశాలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇటువంటి అంశాలు మరిన్ని ఇంకా ఎక్కువగా చెప్పుకుంటాం. నేను నెక్స్ట్ వీడియోలో ఒక నమ్మలేని నిజాన్ని చెప్తా. రాష్ట్రంలో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఒకటే, అసలు రాజకీయం అనేదే అవినీతి, అరాచకం, ఏ పార్టీ అయినా ఒకటే అని. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయని ఎవరైనా ఊహించగలరా? ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఈ పార్టీ బినామీ నుంచి ఆ పార్టీకి నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఆధారాలతో సహా చెప్తా. ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ పేపర్ అనాలిసిస్ వరకు చూద్దాం. నేను కొన్ని రిస్కీ వీడియోస్ చేస్తానండి. ఎన్నికల టైం కదా, నేను ఏ పార్టీకో సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ఏ పార్టీ గురించో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి రెండు పార్టీలను మనం సమాన దృష్టిలో చూడాలి అనుకుంటున్నప్పుడు ఎంతో కొంత రాష్ట్రం బాగుండాలి అంటే ఇద్దరు అవినీతి పరులైనా ఎంతో కొంత టీడీపీ బెటర్ అనే ఉద్దేశం నాది. రాష్ట్రం బాగుండాలి అంటే ఎంతో కొంత అభివృద్ధి జరుగుద్ది కాబట్టి. కానీ బోత్ ఆర్ సేమ్, కరప్షన్లో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ బోత్ ఆర్ సేమ్ అని నేను అంటా. సరే, అదంతా పక్కన పెడితే ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోల ఇదండి డ్రైడ్ ఈస్ట్ కంటైనర్. అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించిన సిబిఐ. కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతల ఆటంకం. విశాఖ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయిన వైనం. లక్షల కోట్ల రాకెట్ బట్టబయలు. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ బ్రెజిల్ నుంచి 25,000 కిలోల విలువైన తెప్పించిందన్నమాట. సో ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది ఎవరిది అంటే సాక్షిలో రాశారు, కోటయ్య చౌదరిదంట. ఎండి ఏమో కోనం వీరభద్రరావు అంట, సిఈఓ ఏమో కోటయ్య చౌదరి అంట. సో ఇది వీళ్ళదే, వాళ్ళే తెప్పించారు, టీడీపీ నేతలతో వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని సాక్షిలో రాశారు. ఈనాడులో ఏం రాశారు? ఆ కంటైనర్ తెరవకుండా వైకాపా నేతలు ఒత్తిళ్లు చేస్తున్నారు అని రాశారు. విశాఖ పోర్టుకు ఈ నెల 16న చేరిన కంటైనర్ను తెరిచేందుకు సిబిఐకి ఆటంకాలు కలిగించినట్టు తెలుస్తోంది. లక్షల కోట్ల విలువైన దొరకకుండా అడ్డుకునేందుకు శాయశక్తిలో ప్రయత్నించారు. వైకాపా పెద్దల ఒత్తిళ్లతోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్ను తెరవకుండా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కంటైనర్ను తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించారని సమాచారం. మరోవైపు వర్ష సూచన ఉండడంతో సరుకు తడిచిపోకుండా కంటైనర్లో భద్రపరచాలని సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులు సిబిఐని కోరారు. కంటైనర్లను సురక్షితంగా కస్టడీలో ఉంచాలని పోర్టు అధికారులను ఆదేశించడంతో పాటు భద్రత కోసం సిబిఐ సిబ్బందిని నియమించారు. కంటైనర్ సీల్ తీసినప్పటి నుంచి నాట్కో పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు తిరిగి మళ్ళీ సీల్ వేయడం వరకు అన్ని వీడియోగ్రఫీ చేయించారు. ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 29 రెడ్ విత్ 8, 23, 38 ప్రకారం సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా గుర్తు తెలియని మరికొందరిపైన కేసు నమోదు చేశారు. సో ఇది వ్యవహారం. సో ఇది ఎవరు తెప్పించారు? ఎన్నికల సమయంలో ఇంత భారీ 25,000 కిలోల విలువైనది ఎవరు తెప్పించారు అనేది నిజంగా సాక్షిలో రాసినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళే, ఇదిగో బీజేపీ నేత పురంధేశ్వర కుటుంబీలకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి, టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం అని రాశారు. మరి వీళ్ళతో సాన్నిహిత్యం అయితే అది తెరవకుండా వైసీపీ నేతలు ఎందుకు అడ్డుకున్నారు? వైసీపీ నేతలు ఎందుకు ఒత్తిళ్లు చేశారు? టీడీపీ వాళ్ళదైతే బీజేపీ వాళ్ళదైతే అనేది ఇక్కడ తేలాల్సిన అవసరం. సో ఇద్దరిలో ఎవరు దొంగలు, ఇద్దరిలో ఎవరు తెప్పించారు, మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను ఒకసారి డీటెయిల్డ్గా చెప్తా. నెక్స్ట్ వీడియోలో అసలు ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎవరిదే అనేది సెర్చ్ చేసి మీ ఎదురుగానే చూపిస్తా. అంటే ఇది నేను రాత్రి వీడియో చేయలే, యాక్చువల్ రాత్రి చేయమన్నారు, చాలామంది అడిగారు నన్ను. దీని వెనక చాలా పెద్ద వ్యవహారం ఉంది. నేను కంగారుగా అప్పటికప్పుడు వీడియో చేస్తే ఏదో అప్పటికప్పుడు వ్యూస్ వస్తాయి తప్ప నేను పూర్తిగా వాస్తవం ఏంటనేది చెప్పలేను. దీని వెనక చాలా పెద్ద వ్యవహారం నడుస్తుంది, అది స్టడీ చేయాలని కొంచెం లేట్ అయింది అంతే. చేస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం.
తర్వాత వారు చంపుతుంటే మీరేం చేస్తున్నారు? పరిస్థితులు దిగజారిపోతుంటే మీరెందుకు ఉదాసీనంగా ఉన్నారు? ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం. తెదేపా నాయకుడు మునయ్యది రాజకీయ హత్యనని అంగీకరించిన ప్రకాశం ఎస్పీ. ఇమాం హుస్సేన్ హత్యకు వ్యక్తిగత కుటుంబీ కక్షల కారణమన్న నంద్యాల ఎస్పీ. మాచర్ల కారు దహనం నిందితులను ఎందుకు పట్టుకోలేదన్న పల్నాడు ఎస్పీపై ఆగ్రహం. నివేదికల్ని ఈ సిఈసికి పంపుతాము, ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయంట. సో నిన్న ముగ్గురు ఎస్పీలను రాష్ట్ర సచివాలయం వద్ద నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని కూడా విచారించారు. సో వాళ్ళు ముగ్గురు ఈసీ దగ్గర విచారణకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారనమాట. సో వాళ్ళు చంపుతుంటే మీరు ఏం చేస్తున్నారని కొంచెం ఈసీ సీరియస్గానే అడిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళు అడిగిన ప్రశ్నలు, వాళ్ళు ఇచ్చిన సమాధానాలు అన్నీ కలిపి ఒక రిపోర్ట్ చేసి ఒక నివేదిక చేసి ఆ నివేదికని సిఈసికి పంపించారు. వాళ్ళు చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసేయండి, లేదా వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేయండి, వాళ్ళు చెప్పే ఆదేశాల ఆధారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయన్నమాట. సర్కారులో జీతం, పార్టీలో సేవాగీతం. ఏపీఎండీసీలో ఉద్యోగులుగా అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టు పొరుగు సేవల కింద నియామకాలు. ఏనాడు విధులకు హాజరవ్వను పోయినం. పార్టీ కార్యక్రమాల్లో వీరిదే చురుకైన పాత్ర. 4-5 ఏళ్లుగా జీతాలు ఇస్తున్న అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెంకటరెడ్డికి ఇవేమీ తెలియదా? ఈ ఫోటోలో చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డితో పాటు ఉన్న వ్యక్తి పేరు హేమంత్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు ఆయన. కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి ఈ యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ తీరిక లేకుండా ఉంటున్నాడు. ఈ నెల 2న చిత్తూరులో జరిగిన సమావేశంలో విజయానంద రెడ్డితో పాటు పాల్గొన్నప్పటి చిత్రం ఇది. అతను ఏపీఎండీసీలో కాంట్రాక్టు విభాగంలో మేనేజర్గా పనిచేస్తున్నట్టు రికార్డుల్లో ఉంది. ఏ రోజైనా ఏపీఎండీసీ కార్యాలయంలో విధులకు హాజరైన దాఖలాలు లేవు. కానీ 4-5 ఏళ్లుగా నెలకు 70,000 జీతాన్ని పొందుతున్నాడు. ఇలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారంట. అది అధికార పార్టీ, మనం అధికారంలో ఉన్నాం, మన వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇచ్చుకుంటాం, మన పార్టీ సేవలో తరిస్తారు, ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి. లాటరీ కింగ్ నుంచి వైకాపాకు 160 కోట్లు. ఎన్నికల బాండ్ల మాటన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ భారీ విరాళం. తృణమూలు, డిఎంకేలకు అధికంగానే. మెగా నుంచి భాజపాకు 584 కోట్లు. మరి టీడీపీకి ఎవరిచ్చారో రాయలేదే? టీడీపీకి ఎవరిచ్చారు? ఒకే రోజు 40 కోట్లు ఎవరిచ్చారు టీడీపీకి? నేను చెప్తా. అదే అసలైన వ్యవహారం. సో ఓకే, లాటరీ కింగ్ నుంచి వైకాపాకు 160 కోట్లు వెళ్ళాయి, మెగా నుంచి కూడా వైకాపాకు వెళ్ళాయి, వైసీపీకి భారీగానే వెళ్ళాయి. మరి టీడీపీకి ఇచ్చిన వాళ్ళ మాట ఏంటి? అది వైసీపీకి ఇచ్చిన వాళ్ళ మాట చెప్పుకుందాం, టీడీపీకి ఇచ్చిన వాళ్ళ మాట చెప్పుకుందాం. ఎన్నికల బాండ్ల ద్వారా వైకాపా భారీగానే డబ్బు మూట కట్టుకుంది. అది లాటరీ కింగ్ అయిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అధినేత శాంటియాగో మార్టిన్ నుంచి కావడం గమనార్హం. గురువారం సుప్రీంకోర్టుకు ఎస్బీఐ అందించిన ఎన్నికల బాండ్ల నెంబర్ల ద్వారా ఏ పార్టీకి ఎంత విరాళం అందిందో స్పష్టంగా వెల్లడైంది. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా లాటరీ కింగ్ నుంచి 540 కోట్లు విరాళం అందుకుందంట. మొత్తానికి ఈ లాటరీ కింగ్, దేశం మొత్తం మీద లాటరీ కింగ్ అయిన ఈ ఫ్యూచర్ గేమింగ్ అనే వాళ్ళేమో డిఎంకేకి 509 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్కి 540 కోట్లు, వైసీపీకి 160 కోట్లు గట్టిగానే ఇచ్చారు. అంత స్కామ్, అవినీతి సొమ్మంతా పార్టీలకు ఇచ్చి కేసుల నుంచి తప్పించుకొని తిరుగుతారన్నమాట. ఇది మన దరిద్రపు వ్యవస్థలో జరుగుతున్న దరిద్రం, దారుణం. ఇదిగో సర్కారులో జీతం, పార్టీలో సేవా గీతం అని 3వ పేజీలో కూడా క్లియర్గా రాశారు. సో ఎవరెవరు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పార్టీకి పనిచేస్తున్నారు అనేది ఇచ్చారన్నమాట ఇక్కడ. తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు నిన్న. మొత్తానికి ఎన్నికల సమయంలో బీజేపీ కక్ష సాధింపులు ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఒక 10 రోజుల బ్యాక్, వారం రోజుల కిందట కవిత అరెస్ట్ అయ్యారు. దాంతో ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్కి వచ్చినట్టు అనుకున్నాం ఢిల్లీ లిక్కర్ స్కాము. ఇప్పుడేమో అసలు టార్గెట్, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకు తీసుకొచ్చిందే కేజ్రీవాల్ టార్గెట్గా, కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలని ఆధారాలతో సహా. సో అందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి అంటే ఆ చుట్టూ ఉన్న లేయర్ని కదపాలి, ఆ చుట్టూ ఉన్న లేయర్ని అరెస్ట్ చేయాలి. సో ఆ కేజ్రీవాల్ చుట్టూ ఉన్న లేయర్లో వన్ ఆఫ్ ద బిగ్ వికెట్ కవిత గారు. సో ఆమె ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు వెళ్ళాయి 100 కోట్లు. సో ఆ కవిత ఏ విధంగా ముడుపులు పంపించారు, సో ముడుపులు ఎక్కడ వినియోగించారు, ఇదంతా తెలుసుకున్న ఈడీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. సో ఇందులో స్కామ్ జరిగిన మాట వాస్తవం, ముడుపులు అందిన మాట వాస్తవం. అందుకే వాళ్ళందరూ అప్రూవర్లుగా మారిన తర్వాత, దానికి తగిన ఆధారాలు ఇచ్చిన తర్వాత, కేసు గట్టిగా పట్టు బిగించిన తర్వాతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు.
మద్యం విధానంలో ముడిపడే మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వేగం పెంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసంలో అరెస్ట్ చేసింది. మీరు అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇప్పుడు కాదు, అసలైన అరవింద్ కేజ్రీవాల్ మనకు 2012-13 ఆ టైంలో మనకు బాగా తెలుసు. అన్నా హజారే గారు లోక్పాల్ బిల్లు కోసం రోడ్డెక్కి ఢిల్లీలో ధర్నాలు చేస్తే అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక జాతీయ ఏంటది ఒక బ్యూరోక్రసీ అధికారిగా ఉంటూ ఐఎఫ్ఎస్లోనో ఐఆర్ఎస్లోనో ఆయన అధికారిగా ఉన్నతాధికారిగా ఉంటూ తన హోదాకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అన్నా హజారే గారితో పాటు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈయన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న అన్నా కేజ్రీవాల్ గారు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. చూడండి ఎంత ఇదో. నేను సీఎంనైతే లిక్కర్ని బ్యాన్ చేస్తా, మద్యాన్ని పూర్తిగా బ్యాన్ చేస్తా అని చిలక పలుకులు చెప్పిన కవిత గారు మద్యం స్కామ్లో అరెస్ట్ అయ్యారు. పొలిటీషియన్స్ ఆర్ చీటర్స్, ఎవరైనా సరే. ఎందుకంటే రాజకీయాల్లో డబ్బులు కావాలి, ఆ డబ్బుల కోసం నానా సంఖ్యలో నాకుతారు, నానా అడ్డమైన పనులు చేస్తారు. ఏ పార్టీ వాడైనా ఏ నాయకుడైనా అంతే, వాళ్ళకి డబ్బులు కావాలి. రాజకీయాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. ఊరికే అవ్వదు కదా. డబ్బులు ఎలా వస్తాయి? నిజంగా నిజాయితీగా డబ్బులు వస్తే తక్కువ వస్తాయి, అడ్డగోలుగా వస్తేనే ఎక్కువ వస్తాయి. సో అలా అడ్డగోలు సంపాదనకు అలవాటు పడతారు రాజకీయ నాయకులు, ఏ పార్టీ వాడైనా సరే. లేకపోతే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి పేరు తెచ్చుకొని దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యి ఢిల్లీ సీఎం కుర్చీ వరకు వెళ్ళి అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆయన ఆధారాలతో సహా దొరికాడు. ఇదిగో ఇక్కడ రాశారు ఏ కంపెనీ నుంచి ఎంతెంత ఎవరెవరికి వెళ్ళాయని రాశారు. ఇందులో ఈనాడు దొంగాట ఒకటి ఉంది, ఇందులో ఈనాడు దాచిన నిజం ఒకటి ఉంది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అందరూ దాచిన నిజాలు ఒకటి ఉన్నాయి. ఆ నిజమే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే, ఈనాడు అయిపోయింది, సాక్షికి వెళ్దాం. సాక్షిలో కేజ్రీవాల్ అరెస్టు, మద్యం కుంభకోణం కేసుల్లో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ. అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈడీ ఆపరేషను. సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ అధికారిక నివాసానికి అధికారులు. తొలుత 2.5 గంటల పాటు విచారణ, కేజ్రీవాల్తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు సీజు. అనంతరం కేజ్రీవాల్ అరెస్టు, ఈడీ ప్రధాన కార్యాలయం తరలింపు నేడు కోర్టులో ప్రవేశపెడతారు. ఇదనమాట. ఆమ్ ఆద్మీ పార్టీకి కొంచెం నష్టం జరుగుద్ది ఖచ్చితంగా. లోక్సభ ఎన్నికల్లో ఆప్కి నష్టం జరుగుద్ది. బీజేపీ టార్గెట్ ఫినిష్ అయింది. తర్వాత బాబు గ్రూప్ పాలిటిక్స్, ఆ ఉద్యోగులకు ఊరట. 2018 గ్రూప్ 1 మెయిన్స్ సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు ధర్మాసనం. 167 మంది ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరట. 27న తదుపరి విచారణ. తాము కోరుకున్న మొదటి మూల్యాంకనాన్ని నిమ్మగడ్డ రద్దు చేశారని పిటిషనర్లు. గత చైర్మన్ ఉదయ్ భాస్కర్ నిర్వాహకాలతోనే గ్రూప్స్పై ముసిరిన వివాదాలు. 2018 గ్రూప్ 1 ఫిలిమ్స్లో 62 తప్పులు ఉన్నాయని కోర్టులో అభ్యర్థులు పిటిషన్. హైకోర్టు ఆదేశాలతో సరిదిద్ది 2020 డిసెంబర్లో మెయిన్స్ నిర్వహణ. సరే, మొత్తానికి ఈ గ్రూప్స్లో జరిగిన తతంగం ఏంటో, ఈ తప్పులేంటో, రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు బురద వేసుకోవడం ఏంటో చూద్దాం. తర్వాత ట్యాపింగ్ వీరుడు, డేటా చోరుడు బాబే. మనం చేసినవన్నీ వాళ్ళ మీద నెట్టేయడమే మనకు వచ్చిన విద్య. తర్వాత కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి. విశాఖపట్నంలో దొరికిన 25,000 కిలోలు కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి. సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందని రాశారు. అది మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం. ఇంకా ఫ్యామిలీ, అప్పుడే ఫ్యామిలీ ఏంటి? రాష్ట్రాన్ని మింగేయడానికి బాబు పొత్తులంట. అవినీతిని ఆయన వ్యవస్థీకృతం చేసి రాష్ట్రానికి అపఖ్యాతి తెచ్చారు. షర్మిలకు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలుసు. మహాదోపిడీ పుస్తకావిష్కరణలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల. ప్రతిపక్ష నాయకుడు మహాదోపిడీ చేయడం ఏంటండి? ఆయన అధికారం కోల్పోయి 5 సంవత్సరాలు అయింది. అప్పుడు ఆల్రెడీ ఆయన మీద ఆరోపణలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీద మహాదోపిడీ అని పుస్తకం రాయడం ఏంటి? ఆయన ఏమైనా అధికారంలో ఉన్నాడా? చంద్రబాబు అవినీతి 6 లక్షల కోట్లకు పైగానేనంటారు. ఆల్రెడీ 2019లో చెప్పినవి మళ్ళీ ఎందుకు చెప్తారు? అభ్యర్థులను ఖరారు చేయలేక చులకనవుతున్నా. హైదరాబాద్లో పవన్, చంద్రబాబు మరోసారి భేటీ. త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం. పవన్ ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో సూచనలు ఇచ్చిన చంద్రబాబు. 2 ఏళ్లలో 13.37 లక్షల పుస్తకాల ముద్రణ. భాషాభివృద్ధికి తెలుగు సంస్కృత అకాడమీ విశేష కృషి. మార్కెట్లోకి
10,37,000 ఇంటరు, 3 లక్షల పోటీ పరీక్షల పుస్తకాలు, 2 ఏళ్లలో 21 కోట్ల విలువైన పుస్తకాలను ముద్రించిన తెలుగు అకాడమీ. బాబు స్వార్థానికి అకాడమీ బలి. అవును, అందుకే మన బాబు గారిని తిట్టి మన భజన చేసే లక్ష్మీపార్వతి గారిని తీసుకెళ్ళి అకాడమీ చైర్మన్గా చేశారు. తెలుగు అకాడమీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైసీపీ. మరి తిరిగి బాబు గారిని అన్నాం. ఓకే, ఇవన్నీ కూడా సాక్షి వార్తలు. సాక్షిలో ఇంకేం లేవులే, పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రజ్యోతి చూసుకుంటే కేజ్రీవాల్ అరెస్ట్ని బ్యానర్ వార్తగా వేశారండి. మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసిన వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్సు. ఇప్పటికే 9 సార్లు సమన్లో హాజరు కాని ఢిల్లీ సీఎం గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి. కేజ్రీవాల్, ఆయన భార్య ఫోన్లు, ఐప్యాడ్ స్వాధీనం. దాదాపు 2 గంటల పాటు సోదాలు, ప్రశ్నలు. నేడు పిఎంఎల్ఏ కోర్టు ముందుకు కస్టడీకి వినతి. సో మొత్తానికి కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం దేశంలో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక 3-4 రాష్ట్రాల్లో దెబ్బ ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్, గోవా, వాళ్ళేమో బీహారు, ఢిల్లీ ఇక్కడ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. గుజరాత్ అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాంగ్గానే ఉంది. ఆ అన్ని రాష్ట్రాల్లో కొంచెం ఇబ్బందికరమే. తర్వాత విశాఖలో కలకలం. డ్రై ఈస్ట్ మాటున గుట్టుగా సరఫరా. బ్రెజిల్ నుంచి షిప్పులో విశాఖకు రాక 25,000 కిలోల డ్రై ఈస్ట్లో కలిపి రవాణా. ఆపరేషన్ గరుడాలో ఇంటర్పోల్ సమాచారం. రంగంలోకి దిగిపట్టుకున్న సిబిఐ. ఇది నెక్స్ట్ చెప్దాంలే. తర్వాత నెంబర్లు ఇచ్చేసాం. ఎన్నికల బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం. రాజకీయ పార్టీల ఖాతా, కేవైసీ, కొనుగోలుదారుల కేవైసీ డేటా ఇవ్వలేదు. అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరు ఎన్నెన్ని విరాళాలు ఇచ్చారనే వివరాలు తెలుస్తాయి. సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్. తాజా వివరాలను ప్రచురించిన ఈసీ. ఇది. సో ఇన్నాళ్ళు ఈసీ బాండ్లలో మనకేం తెలియలేదు. ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చిందో తెలిసింది, అలాగే ఏ కంపెనీ ఎంత విరాళం ఇచ్చిందో తెలిసింది. కానీ ఏ కంపెనీ నుంచి ఏ పార్టీకి విరాళం వచ్చిందని ఇన్నాళ్ళు తెలియలేదు. అది నిన్న ఇచ్చేశారో అది ఈసీ వెబ్సైట్లో కూడా అప్డేట్ అయింది. ఒకసారి అదే నేను చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఎన్నికల వేళ అంత అలక్ష్యమా? 3 జిల్లాల ఎస్పీలపై సీఈఓ ఆగ్రహం వ్యక్తం చేస్తే కాదండి. వాళ్ళు ప్యూర్లీ ఒకవైపు ఉన్నారు అని తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఒకవైపు, ఒక పార్టీ వైపు ఉన్నారు అని స్పష్టమైన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. కానీ అలా కాకుండా విచారణ పేరుతో లేట్ అవుతూ ఉంటే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. మిగిలిన వాళ్ళకు కూడా అదొక రిలాక్స్మెంట్ ఉంటుంది. రైలు టికెట్లకు డబ్బులు లేవు. కాంగ్రెస్ ఆర్థిక వనరులపై ముప్పేట దాడి. మోదీ కుట్రతోనే ఇదంతా జరుగుతోంది. ఖాతాలను అన్ఫ్రీజ్ చేయాలి సోనియా. రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలి ఖర్గే. మా నేతలు రైళ్లలో కూడా ప్రయాణించలేకపోతున్నారు. ఎవరికి ₹2 ఇవ్వలేని పరిస్థితి. రాహుల్. వాటమి తప్పదనే సాకులు చెప్తున్నారు బీజేపీ. కాంగ్రెస్ ఖాతాలను జప్తు చేయలేదు ఐటీ వర్గాలు. కాంగ్రెస్కు డబ్బు లేకపోవడం ఏంటండి? కాంగ్రెస్కి డబ్బు లేదా? ఇన్ని దశాబ్దాలు పరిపాలించిన పార్టీ దగ్గర డబ్బులు లేవా? ఎందుకుండవు? ఉంటాయి. కాంగ్రెస్కి కాస్త చిటికేస్తే విదేశాల నుంచి ఎక్కువ డబ్బులు వచ్చేది కాంగ్రెస్కే. దేశంలో కార్పొరేట్ సంస్థలన్నీ ఇచ్చేది బీజేపీకి, విదేశాల నుంచి ఎక్కువ ఫండింగ్ వచ్చేది కాంగ్రెస్కి. పతంజలి క్షమాపణలు. తప్పుదో పట్టించే ప్రకటనలు ఇవ్వబోమని సుప్రీంకు హామీ. ఈసీల నియామకంపై స్టే ఇవ్వలేము సుప్రీం. 200 మంది సభ్యుల్లోంచి 2 గంటల్లోనే 6గురిని షార్ట్ లిస్ట్ ఎలా చేశారని ప్రశ్న. సరే, ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. ఇంకా ఈనాడులో ఇంకా లోపల పేజీల్లో కొన్ని ఉన్నాయి. లోపల పేజీల్లో మనం జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తారుగా. అవినీతి దుర్గం అంట. బెదిరిస్తూ తక్కువ ధరలకు భూములు కొనుగోళ్లు, ఉద్యోగాలు, విద్యుత్ మోటార్ల అమ్మకాలు. ఆ నేత పేరు చెప్తేనే వణుకుతున్న ప్రజలు. అనంతపురంలో మహిళా ప్రజాప్రతినిధి అరాచకాలు. 5 ఏళ్లలో 250 కోట్లకు పైగా దోపిడీ. ఎవరు అనేది అర్థమైంది కదా. మహిళా ప్రజాప్రతినిధి ఒక దుర్గం అనే ఒక నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. సో ఆమె గురించి రాశారు. దండుకోవడం, పిండుకోవడం, విలువలకు నీళ్లు వదలడం, నిబంధనలకు పాతరేయడం. ఆ మహిళా నేతకు మంచినీళ్ళు తాగినంత ఈజీ. భూములు కొల్లగొట్టడం, మోటార్లు, పొలువులు అమ్మకానికి పెట్టడంలో ఆమెకు అపార అనుభవం. ఖరీదైన స్థలాలను తక్కువ ధరకే కొట్టేస్తారు. అడిగితే అడ్డు తిరిగితే దాడులు చేయిస్తూ దారికి తెచ్చుకుంటారు. ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టరు అని పేరు గడిచిన ఆ మహిళా నేత నియోజకవర్గాన్ని ఓ దుర్గంలో మార్చుకున్నారు. ఇంకేం, అక్కడ ఆమె
అవినీతి తతంగం నిత్య కళ్యాణం పచ్చతోరణంలో వర్ధిల్లుతోంది. కళ్యాణ దుర్గం సింపుల్ క్లూ ఇచ్చి రాశారుగా. నిత్య కళ్యాణం కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే గారి గురించి ఈనాడులో భూదందాలు జరుగుతున్నాయి, అది ఇది పోస్టింగులు భారీగా దోపిడీ జరుగుతుందని రాశారన్నమాట. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ, పెండింగ్ సీట్ల మీద చర్చ. ఓకే. రాష్ట్రానికి ద్రోహం చేసిన జగన్, ప్రత్యేక హోదా సాధించడంలో సీఎం దారుణంగా విఫలం, తక్కువ ధరకు గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టారు, ఇండియా కూటమి రౌండ్ టేబుల్ సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. తర్వాత కడప నుంచే బరిలోకి షర్మిల, పోటీ చేయాలని ఆహ్వానించిన వైఎస్ఆర్ జిల్లా నేతలు. కలెక్టర్గా పనిచేసిన నాకే ఈ పరిస్థితి, ఎస్సీనైన నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసా, నాపై దాడి చేసిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోండి, గుంటూరు ఎస్పీకి తెదేపా పత్తిపాడు అభ్యర్థి రామాంజనేయులు ఫిర్యాదు. ఇది పరిస్థితి. మరిన్ని కీలక అంశాలతో మనం నెక్స్ట్ వీడియో చేసుకుందాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. ఎన్నికల టైం కదా, వీడియోస్ సంఖ్య అది పెంచాలి. కాకపోతే నాకు సపోర్ట్ కావాలి. నాకు మీరు, ఎందుకంటే నాకు ఈ మధ్య కొంచెం మరీ ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. నేను కొన్ని సబ్జెక్టులు రెండు పార్టీలను ఖండిస్తూ చెప్తా. సో అప్పుడు రెండు పార్టీలను విమర్శించే క్రమంలో రెండు పార్టీలలో తిడుతున్నారు. అయినా తప్పదులే, నేను చేయాల్సింది చేయాలి కదా. థ్యాంక్ యూ.